హాయ్ రాన్, దిస్ ఇస్ సాయితర్. ప్రజెంట్ అయితే కచ్లో ఉన్నాం. ఇన్విజిబుల్ ఎన్జిఓ క్యాంప్ సైట్లో ఉన్నాం. మీకు చూపిస్తాయి ఇక్కడ క్యాంప్ సైట్ మొత్తం. మేమైతే 11 మెంబర్స్ వచ్చినాం. ఒక్కొక్కరికి 4,000, మొత్తం 45,000 పే చేసినాం ట్యాక్స్తో. మీకు కూడా చూపిస్తే ఇక్కడ డార్మెంటరీస్ ఎట్లుంటాయి, అసలు టెంట్స్ ఉంటాయి. కొన్ని ప్లేస్లో అయితే డార్మెంటరీస్ ఉంటాయి. మీకు డార్మెంటరీ చూపిస్తాను. ఇది లేడీస్ డార్మెంటరీస్, డోర్ క్లోజ్ ఉన్నాయి, లోపడున్నారు. ఇది లేడీస్ డార్మెంటరీస్. ఇది కూడా స్టేట్గా ఉందిగా, అది బాయ్స్ డార్మెంటరీస్. దాంట్లో ఉంటారు మన వాళ్ళందరూ. ఎవరైనా గర్ల్స్ బాయ్స్ కలిసి వచ్చినా కూడా సపరేట్గా పడుకోవాలి. ఇతను మా ఫ్రెండ్. ఓకే, గుడ్ ఎక్స్పీరియన్స్. మస్త్ మస్త్ మంచిగా ఉన్నారా బెడ్స్? మా ఫ్రెండ్ తీసుకున్నాను ఆల్రెడీ. एक्चुअली हम कब लेके आए बट वो एक वॉलंटियर उसके बैग में वो पता नहीं कहाँ रखे थे. బ్రేక్ఫాస్ట్ చేసిన ఇప్పుడైతే అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. అవి చేసిన తర్వాత ఈవినింగ్ భుజ్ ఫోర్ట్, భుజ్ మ్యూజియం చూపిస్తాడు. మొత్తం 3 days 2 nights ఇక్కడే స్టే చేస్తాం. మొత్తం ఇలా బస్సు ఉంటుంది. బస్సులో మొత్తం ఇక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం తిప్పి చూపిస్తాడు. రేపైతే వైట్ రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది కదా, ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పు వేడారి, అది చూపిస్తాడు. ఇప్పుడైతే ఇక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి, అడ్వెంచర్ యాక్టివిటీస్. జిప్ లైన్, ఒకటి స్విమ్మింగ్ పూల్ ఉంది సైడ్కు, చిన్న చిన్న అవైతే చేస్తాడు. చూడండి ఇక్కడ ఈ టైర్ల మీద నడుస్తున్నారు. ఇంకోటి పైన జిప్ లైన్ ఉంది. ఒకటి జిప్ లైన్ ఉంది పైన, అంతే లేడీస్ నడుస్తున్నారు. చిన్న చిన్న అడ్వెంచరస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ జిప్ లైన్ ఉంది. ఇప్పుడైతే జిప్ లైన్ చేస్తున్నా. ఏం కాదు, बहुत मजा आया, सुपर. జిప్ లైన్ అయితే చేసినాం. ప్రశాంత్ ఎట్లున్నారా? శ్రావణ్ సూపర్. ఫస్ట్ టైం చేసిన ఇంతవరకు. ఇది ఎప్పటి నుంచి చేయాలనుకున్నా, చిన్నది ఇది, దీనికన్నా పెద్దది ఉంటుంది, అది ఎప్పుడైనా చేయాలి. ఇదే స్విమ్మింగ్ పూల్. ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. Why you keeping me waiting?
ఇదైతే స్మితివాన్ ఎర్త్క్వేక్ మ్యూజియం. ఈ మ్యూజియం అయితే 2001లో గుజరాత్లో భూకంపాలు వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు. సో వాళ్ళ గుర్తు అయితే ఈ మ్యూజియం కట్టిళ్ళు. సో దీన్ని మీరు చూడాలనుకుంటే మాత్రం 300 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇదైతే ట్యూస్డే నుండి ఫ్రైడే వరకు ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 11 to ఈవినింగ్ 5. ప్రజెంట్ అయితే నేను చూడట్లే, నాకు టైం లేదు, ఎందుకంటే 5 అయిపోయింది. 5 వరకు క్లోజ్ ఉంటాయి ఇది. నెక్స్ట్ ప్లేస్ అయితే మనం భుజ్ ఫోర్ట్కి వెళ్తున్నాం. ఈ భుజ్ ఫోర్ట్ ఈ మ్యూజియం పక్కనే ఉంటుంది. మనం 2 కిలోమీటర్లు ట్రిక్ చేసుకుంటూ వెళ్తే మనకు పైకి వెళ్తాం. పైన సన్సెట్ వ్యూ ఉంటుంది. ఆ సన్సెట్ పాయింట్ చూడాలంటే మాత్రం 2 కిలోమీటర్స్ మనం ట్రిక్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే మాత్రం మనకు భుజ్ సిటీ మొత్తం అవపడుతుంది పైనుండి. రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పైకి వచ్చేసిన. ఇది ఎండ్ పాయింట్. ఇక ఇక్కడ నుండి భుజ్ సిటీ మొత్తం కనబడుతుంది. సన్సెట్ వ్యూ ఇక్కడ నుండి చూడొచ్చు.